పోరగాళ్ళని ఏ బల్లే చదివిస్తున్నావు? ఏ బల్లే ఏముంది మళ్ళన్న, మా ఇంటి దగ్గర సర్కార్ బడి ఉన్నది కదా, అందులోకే తోలుతున్నా మా ఇద్దరు పోరగాళ్ళను. ఏదో ఇక వాళ్ళ చదువు వాళ్ళు చదువుతున్నారు. అవుగాని మరి మీ పిల్లల్ని ఎందుకు తోలుతున్నావే? నేనా? నేను సర్కార్ బడికి తోలుతానా? మా పిల్లల్ని మంచిగా ఇంగ్లీష్ కాన్వెంట్లు వేసిన. అందులో సీటు దొరకడే చాలా కష్టం తెలుసా. లక్షల రూపాయలు పెట్టుకున్నా. రోజు బస్సులనే పోతారు, బస్సులనే వస్తారు. ఇంటికాడికి వచ్చినాక కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు మా పిల్లగాళ్ళు. ఇగో ఇట్లుంటే ముచ్చట్లు. కానీ పైసలు పెట్టుకుంటున్న ప్రైవేట్ చదువులు ఎట్లున్నాయో ఓ పారు చూడుండ్రి. ఫీజులు సంచెడు, చదువులు దోషడన్నట్టే ఉన్నది కదా ప్రైవేట్ స్కూళ్ళ సక్కదనం. సర్కారు చదువుల ఆఫీసర్లు చెప్పకుండా పోయి చెకింగులు చేస్తే బట్టీల భాగోతం బయటపడ్డది. టీచర్ అమ్మ టిక్కులు కొట్టించిన ప్రశ్న జవాబులు బట్టి బట్టి పాస్ అవుతుండ్రట పరీక్షలల్లా. ఇక యూనిట్ టెస్ట్లని అవ్వని ఇవ్వని పెడతారు కదా, ముందుగానే పేపర్ లీక్ చేస్తుండ్రట. హీగేముంది, అబ్బా మావోనికి 25కి 24 మార్కులు, మా బుచ్చికి 100కు 95 అని మురిసిపోతారు మమ్మీ డాడీలు. ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువులు చెప్పటోళ్ళ గురించి విసారిస్తే ఎక్కాలు చక్కగా రానోళ్ళు కూడా లెక్కల మాస్టర్లు అవుతుండ్రట. పాండబ్బా అంత అర్రలా మందకు మందం దోలుడు మన అందరికీ తెలిసిందేనాయే. ఇక ఈ బల్లల్లా అన్నిటికంటే మంచిగున్నది ఏంటంటే పిల్లల హాజరు. డుమ్మాలు కొడితే ఫైన్లతోని పైకం వింటారు కాబట్టి ఇది కరెక్టుగా నడుస్తుంది అన్నట్టు. ఇవన్నీ ఆఫీసర్ల చెకింగ్ల తేలిన ముచ్చట్లు కాబట్టి జర అమ్మా నాయనలు ఓ పారి ఆలోచన చేసుకుంటే మంచిగుంటది. అయ్యా సర్కార్ సార్లు ప్రైవేటోళ్ళ పనితనం కళ్ళ నిండా చూసిండ్రు కదా, ఇక గవర్నమెంట్ బళ్ళను సక్కదిద్దే పనిలో పడుండ్రి. గప్పుడు పోరగాండ్లంతా ఇట్రోకే మల్లుడు ఖాయం.